ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరువచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, సంఖ్యాకాండం 15వ అధ్యాయాన్ని మనము ధ్యానము చేద్దాం. సంఖ్యాకాండం 15వ అధ్యాయం మొదటి 2 వచనాలు ముందుగా చదువుకుందాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, నేను మీకిచ్చుచున్న దేశ నివాసులలో మీరు ప్రవేశించిన తరువాత. ప్రియులారా, ఈ 15వ అధ్యాయానికి మనం ఒక పేరు పెట్టుకుంటే, వాగ్దాన దేశములోనికి ప్రవేశించిన తరువాత విధులు కదా. 2వ వచనములు అన్నాడు, నేను మీకిచ్చుచున్న దేశ నివాసులలో మీరు ప్రవేశించిన తరువాత కదా. ఆ కానాను దేశములో ప్రవేశించిన తరువాత వారి యొక్క విధులను గురించి ఈ అధ్యాయములో దేవుడు మాట్లాడాడు. సరే, ఈ అధ్యాయాన్ని విభజన చేద్దాం. 1 నుండి 13 వచనాలు వాగ్దాన దేశములోని అర్పణలు లేదా బలులు. వాగ్దాన దేశములోని అర్పణలు, బలులు. 14 నుండి 36 వరకు వాగ్దాన దేశములో ఆహార నియమములు. వాగ్దాన దేశములో ఆహారం. తరువాత 37 నుండి 41 వరకు వాగ్దాన దేశములో అంగి లేదా అంగి, అంచు. అంటే వాగ్దాన దేశములోనికి వారు ప్రవేశించిన తరువాత దేవునిని ఎలా ఆరాధించాలి, దేవునితో వారు ఎలా సహవాసము కలిగి ఉండాలి, వారు దేవుని ప్రజలు అని ఆ ప్రజలలో వీరికి ఒక ప్రత్యేకత ఎలా కలిగి ఉండాలో దేవుడు ఈ అధ్యాయంలో చెప్పాడు. అంటే దేవునితో వారి యొక్క సహవాసాన్ని దేవుడు పునరుద్ధరించుట. ఇశ్రాయేలు ప్రజలు వారు ఐగుప్తులో నుండి వారు ప్రయాణమైన తరువాత ఎన్నిసార్లు వారు దేవుని మీద సనిగారు కదా. ప్రభు అన్నాడు, 10 మార్లు మీరు నా మీద సనిగారు. అయినా దేవుడు వారిని క్షమించి వారిని చేర్చుకొనుట, ఆ తెగిపోయిన ఆ సహవాసాన్ని దేవుడు పునరుద్ధరించుట. ఆ పునరుద్ధరించాలి అంటే ప్రాయశ్చిత్తము జరగాలి, బలులు అర్పించాలి. వారు విడిపింపబడటానికి ఒక బలి జరిగింది, పస్కా బలి. కానీ అనుదిన సహవాసములో పునరుద్ధరించబడుట కొరకై ప్రాయచిత్తార్థమైన బలులు అవి జరగాలి. అందులో ఈ పాఠాలు మనం ఆలోచన చేద్దాం. మంచిది ప్రియులరా, మొదటి 13 వచనాలు వాగ్దాన దేశములోని అర్పణలు, వాగ్దాన దేశములోని బలులు అని మనం చూడగలం. ఈ భాగంలో అంటే దేవునితో తెగిపోయినటువంటి ఆ సంబంధాన్ని బలుల ద్వారా, అర్పణ ద్వారా, రక్త ప్రోక్షణము ద్వారా తిరిగి అవి పునరుద్ధరించబడుట. 2వ వచనములో అన్నాడు, మీరు వాగ్దాన దేశములో ప్రవేశించిన తరువాత. ఈ మాట మనము వింటున్నప్పుడు దేవుడు నమ్మదగినవాడు. ప్రవేశించిన తరువాత అంటే అరణ్యములోనే వారిని ఆపలేదు, అరణ్యములోనే అందరూ సంహరించబడలేదు. దేవుని యొక్క నమ్మకత్వం, దేవుని యొక్క దీర్ఘశాంతం, దేవుని యొక్క కృప, కనికరములు ఈ మట్టి మానవుని ఎడల మనం ఆ మాటలో చూడగలం. ఈ బలులు. ఆ తర్వాత నాడు 3వ వచనంలో, యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోనిదే గాని, గొర్రె మేకలలోనిదే గాని, గోవులు, గొర్రెలు, మేకలు దహన బలిగానైనను తెచ్చి మృక్కుబడి చెల్లించుటయే, స్వేచ్ఛార్పణయే గాని నియామక కాలమందు అర్పించున్నదే దేనినైనను మీరు అర్పింపగోరిన ఎడల యెహోవా అర్పణమునర్పించువాడు ముప్పావు నూనెతో కలుపబడిన 2 పాళ్ళ పిండి నైవేద్యముగా తేవలెను కదా. ఇక్కడ బలిని ఆ బలితో కూడా నైవేద్యమును కలిపి వారు తీసుకొని రావాలి అన్నాడు. పిల్లల బలులు, నైవేద్యములు ఇవన్నీ
ప్రతి బలి ప్రభు అయిన యేసు క్రీస్తు వారిని చూపిస్తూ ఉన్నది. క్రీస్తు రక్త బలి నెరవేర్చుట ద్వారా మానవునికి ప్రాయచిత్తం, పునరుద్ధరణ కలిగినట్లుగా మనం చూడగలం. అది అరణ్యములో దేవుడు వారితో మాట్లాడుట. అందుకే అంటాడు హోషేయ గ్రంథములో 2వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి నేను ఆమెను ఆకర్షించి అరణ్యములోనికి తీసుకొని పోయేదను, ఆమెతో కృపగా మాట్లాడేదను, ఆమెతో దయతో మాట్లాడేదను. కదా దేవుడు ఆయన మానవుని ఎడల ఆయన చూపించే దయ, ఆ దేవునికి మనం అర్పించేటువంటి అర్పణ అది ఎలా ఉండాలంటే ఆయనకు ఇంపైనటువంటి సువాసన కలిగినదిగా ఉండాలి. అసలు ఇంపైన సువాసన ఎవరు ఆయనకు? ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం, లేదా మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనం, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన నాకు ఇంపైనటువంటి సువాసన, పరిమళ వాసన అయినటువంటి బలి ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. కదా అక్కడ బలి అర్పించుట, బలులన్నీ యేసుక్రీస్తు ప్రభువులో అవి నెరవేరాయి అని మనం చూడగలం. కదా ఆయన రక్తమును కార్చుట ద్వారా మనము శిక్ష నుండి తప్పించబడ్డాము. యేసుక్రీస్తు రక్తము ద్వారా ఇక మనకు శిక్ష లేదు. రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యముగా చెప్పవచ్చును గదా అన్నాడు. రోమాపత్రిక 8:1, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, యేసుక్రీస్తు ప్రభువు వారి రక్తం. క్రీస్తు శకం 70లో ఆలయం నాశనం చేయబడింది, జంతు బలులు ముగించబడ్డాయి. యేసుక్రీస్తు యొక్క బలి అది పరిపూర్ణమైన బలిగా అది నెరవేర్చబడినది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం, ఆయన మన పాపముల నిమిత్తమై మ్రాను మీద వ్రేలాడాడు. యేసుక్రీస్తు ప్రభువారి బలి, ఆయన రక్తం తండ్రికి ఇంపైనటువంటి సువాసన. ఈ బలులు మనం ఆలోచన చేస్తున్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు ఈ జంతు బలి ఇవ్వడం అనేది అది చాలా ఖరీదైనది. అయినా దేవుడు ఆ బలులతో ఏం చెప్పాడు? ఆయన 3-4 వచనాల్లో చెప్పాం కదా మనం, ముప్పావు నూనెతో కలుపబడిన 2 పాళ్ళ మెత్తని పిండి అన్నాడు. మెత్తని పిండి తీసుకొని రావాలి, మెత్తని పిండి. ప్రియులారా, ఈ నైవేద్యము దేవుని సన్నిధిలో వారు వాగ్దాన దేశములో ప్రవేశించిన తరువాత ఏమిటి బలి అంటే, ఇది కృతజ్ఞతా బలి. దేవా, మేము అరణ్యములోనే రాలిపోవలసిన వారం, కానీ మా శేషమును మమ్మును ఈ వాగ్దాన దేశములోనికి మీరు ప్రవేశపెట్టారు, అందును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము అని దేవునికి కృతజ్ఞతాపూర్వకముగా ఈ బలులను మనం అర్పించుట అనేది మనం చూడగలం. అలా స్తుతియాగం మనలను దేవుడు విడిపించాడు. ఐగుప్తులో నుండి దేవా మమ్మను విడిపించావు, అరణ్యములో నుండి మమ్మను విడిపించావు. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 19-20 వచనాల్లో ఏమనుంటుంది? మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీ దేహముతో దేవుని మహిమపరచుడి. కదా దేవుడు మనలను ఒక విలువతో ఆయన కొన్నాడు, మనం ఎన్నడూ మర్చిపోకూడదు. అందుకే దేవునికి కృతజ్ఞత. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15-16 వచనాల్లో ఏమనుంటుంది? ఆయన నామమును ఒప్పుకొనుచు స్తుతియాగము చేయుదము. ఆయన నామమును ఒప్పుకుని కృతజ్ఞత అర్పణ మాత్రమే కాదు, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. చూశారా ప్రియులారా, మనము దేవునికి అర్పించవలసిన బలులు ఇంకా సజీవ యాగముగా మనలను మనము దేవునికి అర్పించుకొనుట. మంచిది. ఇక్కడ మెత్తని పిండి అన్నాడు. మెత్తని పిండి. ఆ మెత్తని పిండితో
దేవునికి ఏం చేయాలి? ఆ నూనెను కలిపినదిగా అది ఉండవలెను అని మనం గమనిస్తున్నాం. మెత్తని పిండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని చూపిస్తున్నది. కరుకు లేనివాడు, ఆయన విసరబడిన వాడు, ఆయన దంచబడిన వాడు. అందుకే ఆయన అన్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను. ఆయనలో ఏ ఏ కరుకు, ఏ పాపము, ఏ దోషము లేని నిర్దోషమైన దేవుని గొర్రెపిల్ల, మెత్తని పిండి యేసుక్రీస్తు ప్రభువారు. అందులో ఏం చేయాలి? నూనెతో కలుపబడాలి. నూనెతో కలుపబడాలి. ప్రియులారా, పరిశుద్ధాత్మతో మిళితమైనటువంటి ఆయన జీవితం మనము ఇందులో చూడగలం. మంచిది, చూడండి. తర్వాత 6వ వచనం మనము చదువుకుందాం. పొట్టేలుతో కూడా పడి నూనెతో కలుపబడిన 4 పాళ్ళ పిండిన నైవేద్యముగా సిద్ధపరచవలెను. ఆ తర్వాత 8వ వచనం 9వ వచనములో ద్రాక్షారసము పానార్పణముగా తేవలెను అన్నాడు. తర్వాత 9వ వచనములో ఆ కోడెతో పడిన్నర నూనె కలుపబడిన 6 పాళ్ళ గోధుమ పిండి నైవేద్యముగా అర్పింపవలెను. ఇక్కడ దహన బలి అన్నాడు, నైవేద్యము అన్నాడు, సమాధాన బలి అన్నాడు, పాప పరిహారార్థ బలి అన్నాడు, అపరాధ పరిహారార్థ బలి అన్నాడు. ఈ మెత్తని పిండి, ఇంకా చెప్పాలంటే ప్రథమ ఫలముగా దేవునికి దానిని అర్పించుట. ప్రథమ ఫలం, మొదటిది దేవునికి మనం ఇవ్వడం. మొదటిది దేవునికి ఇవ్వడం కదా. మొదట దేవునిని ప్రేమింపవలెను అని దైవ గ్రంథములో దేవుడు తేటగా చెప్పాడు. మాత్రమే కాదు, ఇది మెత్తని పిండి అంటే ఇది శుద్ధి చేయబడి బాగా నూర్చబడినటువంటిది, శుద్ధి చేయబడినది. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 33.5 ఏండ్లు పరీక్షించబడినటువంటి ఒక జీవితం ఆయనది. నేడు కూడా ఆయన మనలను శుద్ధి చేయువాడు, మనలను మెత్తన చేయువాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో కదా, మన అమూల్యమైన విశ్వాసం అది అగ్ని వంటి పరీక్షకు నిలిచినదై అందులో ఉన్న మాలిన్యం తొలగించబడి శుద్ధి చేయబడి ఆయన రాకడలో మెప్పు మహిమ ఘనత పొందటానికి అర్హమైనది. దేవుని సన్నిధిలో ఈ సహవాసము పునరుద్ధరించబడాలి అంటే ఆయన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారాని. మాత్రమే కాదు, ఇంతవరకే మనం గమనించాం 4వ వచనములో, 3వ వచనములో, అలాగే 8వ వచనములో, 9వ వచనములో నూనె, 3వ వచనములో నూనె అన్నాడు, 4వ వచనములో నూనె అన్నాడు. ఆ తర్వాత 9వ వచనములో నూనె కలుపబడి, 6వ వచనములో నూనె కలుపబడి. నూనె పరిశుద్ధాత్మ దేవుణ్ణి సూచిస్తున్నది. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 13వ వచనములో సమూయేలు బెత్లెహేమునకు వెళ్ళి దావీదు తల మీద నూనెను పోసినప్పుడు దావీదు ఆత్మ చేత బలపరచబడుట, ఆత్మ దావీదు మీదికి దిగి వచ్చుట కదా. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా దేవుని దగ్గరకు మనము రాలేము. అందుకే ఆత్మ చేత నడిపించబడుట, దేవుని ఆత్మ చేత నడిపించబడుట అనేది ఒక చాలా ప్రాముఖ్యమైన పాఠముగా మనం చూడగలం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆరాధనలో నడిపించేవాడు, ప్రార్థనలో నడిపించేవాడు. దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అన్నాడు. దేవుడు ఆయన దృష్టి నిష్కలంకమైనది, దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది అన్నాడు హబక్కూకు గ్రంథములో 1వ అధ్యాయములో. మన ప్రార్థన అది ధూపము వలె పైకి ఎగయాలి, అది ఆయనకు ఇంపైన సువాసనగా, అంటే పరిశుద్ధాత్మ దేవుని చేత మిళితమైనప్పుడు ఆత్మ చేత నడిపించబడేటువంటి ప్రార్థన, ఆత్మ చేత నడిపించబడే ప్రార్థన. పిల్లల దేవునితో ఈ సహవాసం పునరుద్ధరించబడటానికి ఇక్కడ ఒక కోడె అర్పించబడాలి, ఒక గొర్రె అర్పించబడాలి,
ఒక మేక అర్పించబడాలి, ఒక పక్షి అర్పించబడాలి కదా. జంతు రక్తములో ప్రాణమున్నది కదా. ప్రాయచిత్తము, రక్తము చిందించబడుట ద్వారా ప్రాయచిత్తము. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, నా చిన్నపిల్లలారా, పాపము చెయ్యకుండుటకై మీకు ఈ సంగతులు రాయుచున్నాను. అయినను ఒకవేళ మీరెవడైనను పాపము చేసిన ఎడల, యేసు క్రీస్తుని ఉత్తరవాది, మధ్యవర్తి, విజ్ఞాపనకర్త తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయన మనకు సర్వలోకమునకు ఆయన ప్రాయచిత్తమై ఉన్నాడు. ఆయన ద్వారానే పునరుద్ధరించబడుట. పిల్లలు, ఇక్కడ ఈ భాగములో మరొక మాటను మనం గమనించగలం. 7వ వచనములో, ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను. అలాగే 10-11 వచనాల్లో, మరియు యెహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా 1.5 ద్రాక్షారసమును పానార్పణముగా తేవలెను కదా. ద్రాక్ష రసం, ద్రాక్ష నరులను సంతోషపరచు ద్రాక్ష రసము అన్నాడు. ద్రాక్ష అది పానార్పణము. యేసుక్రీస్తు ప్రభువారే మనకు ఆయన పానార్పణముగా మన నిమిత్తమై అర్పించబడ్డాడు కదా. ఈ బలిలో ద్రాక్షారసమును పోయుట అంటే సంపూర్ణముగా తన్ను తాను అర్పించుకొనుట. పౌలు ఈ సంగతిని ఆయన మాట్లాడుతూ, ఫిలిప్పీ పత్రికలో, నేను ఇప్పుడే పానార్పణముగా పోయబడి ఉన్నాను. సంపూర్ణముగా మన జీవితాన్ని దేవుని సన్నిధిలో సమర్పించుట. ఫిలిప్పీ పత్రిక 2:17లో, అలాగే తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనములో, నేను పానార్పణముగా అంటే పౌలు తన జీవితమంతటిని పానీయ అర్పణముగా సమర్పించుకొనుట. ఇది భాగములో వాగ్దాన దేశమునకు వెళ్ళిన తరువాత ఒకవేళ దేవునితో సహవాసం పునరుద్ధరించబడటానికి ఆయన బలిని, యేసుక్రీస్తు బలిని జ్ఞాపకం చేసుకున్నట ద్వారా ఆయనతో సహవాసం పునరుద్ధరించబడతాం. పరిశుద్ధాత్మ నూనె చేత కలుపబడినటువంటి ఆ యొక్క ఆరాధన, ఆత్మ చేత మిళితమైనటువంటి ఆరాధన, ద్రాక్షారసముగా పోయబడుట, పానార్పణముగా మనము సజీవ యాగముగా అర్పించుకొనుట తద్వారా దేవునితో మరి ఎక్కువగా సన్నిహితంగా మనం ఆయన దగ్గరకు మనము వెళ్ళగలం. మంచిది ప్రియులారా, మొదటి 13 వచనాల్లో వాగ్దాన దేశములోని అర్పణలు, వాటిని మనం గమనించాం. తర్వాత 14 నుండి 36వ వచనం వరకు వాగ్దాన దేశములోని ఆహారం. అంటే ఆహారం మాత్రమే కాదు, చాలా ఇంకా కొన్ని షరతులు ఉన్నాయి, విధులు ఉన్నాయి, క్రమశిక్షణ ఉన్నది. అంటే ఆహారం చూడండి, 14వ వచనంలో, మీ యొద్ద నివసించు పరదేశీయే గాని, మీ తరతరములలో మీ మధ్యనున్నవాడు ఎవడు గాని యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము అర్పింప గోరునప్పుడు మీరు చేయునట్లు అతడును చేయవలెను కదా. ఇక్కడ 14 నుండి 16వ వచనం వరకు పరదేశుల ఎడల, అంటే పరదేశులు అంటే యూదులు కాని వారు కూడా ఏమయ్యారు? వీరితో కూడా ప్రయాణమయ్యారు. ఐగుప్తులో నుండి వీరితో కూడా ప్రయాణమయ్యారు కదా. వారు పరదేశులు ప్రయాణమయ్యారు. వారు కూడా బలి అర్పించేటప్పుడు మీరు ఎలా బలి అర్పిస్తారో అలాగే వారు కూడా బలి అర్పించాలి. ఎందుకు? వారు కూడా దాటి వచ్చారు, వారు యెహోవా యందు విశ్వాసం ఉంచారు. సరే, మీరు యూదులని, వారు దాసులని, వారు పరదేశులని భేదమేమీ లేదు. ఇక్కడ రక్షణ విషయములో అందరూ సమానులే. గలతీ పత్రిక 3వ అధ్యాయం 28వ వచనంలో, ఇందులో యూదుడనియు గ్రీసు దేశస్థుడనియు, దాసుడనియు స్వతంత్రుడనియు, స్త్రీ అనియు పురుషుడనియు భేదమేమీ లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. దేవుడు ఏకము చేశాడు. యూదులను అన్యులకు మధ్య ఉన్న ఆ గోడను పడగొట్టాడు. వారిద్దరిని ఒక్కటిగా చేశాడు, సమాధానపరిచాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో ఈ మాటలు చూడగలం. కనుక అందరికీ ఒకటే కట్టడ.
ఈనాడు యూదులలో నుండి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన, అన్యులలో నుండి యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన వారు సంఘములో చేర్చబడ్డారు. వారందరూ ఒక్క రొట్టెలో పాలు పొందాలి, ఒక్క ప్రభువును ఆరాధించాలి, ఒక్క ఆత్మ చేత నడిపించబడాలి. వారందరూ ఒక్క రాజ్యమునకు వారసులు కావాలి. 13, 14 వచనాలలో దేవుడు ఇచ్చినటువంటి ఒక నియమం, ఒకటే నియమం, ఒకటే నియమం కదా, ఒకటే కట్టడ అన్నాడు 15వ వచనములో. సంఘమునకు ఒకటే కట్టడ, నిత్యమైన కట్టడ. ఈనాడు దేవుని సంఘముగా మనము చేరి వస్తున్నప్పుడు అందరం చేరి రావాలి, ఆగిపోకూడదు కదా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24, 25 వచనాల్లో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, ఏం మానుకుంటున్నారు? చాలా విషయాలు మానుకుంటున్నారు, కానీ సంఘముగా కూడుట మానుకొనకూడదు. అలా కూడి వచ్చినప్పుడు సహవాసములో పునరుద్ధరణ ఉన్నది. సహవాసములో దేవుని సన్నిధిలో ఒక్క ఆరాధన, ఒక్క నిబంధన క్రిందికి వారు రావడం మనము గమనించగలం. తర్వాత చూడండి 17 వచనము నుండి మనము 21వ వచనం వరకు మనం గమనిస్తే, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, నేను మిమ్మును కొనిపోవచున్న దేశములో మీరు ప్రవేశించిన తరువాత మీరు ఆ దేశపు ఆహారమును తినునప్పుడు ప్రతిష్టార్పణమును యెహోవాకు అర్పింపవలెను. మీరు మీ మొదటి పిండి ముద్ద రొట్టెను ప్రతిష్టార్పణముగా అర్పింపవలెను. 17 నుండి 21వ వచనం వరకు ఆహారము మొదటిది దేవునికి ఇచ్చుట, మొదటిది దేవునికి ఇచ్చుట అనే ఒక శ్రేష్టమైన సంగతిని ఈ భాగములో గమనిస్తున్నాం కదా. మొదట కదా వారు ఆహారము తినునప్పుడు, ఆ దేశములోని ఆహారము తినునప్పుడు, అది ఎలాంటి దేశం? అది పాలు తేనెలు ప్రవహించు దేశము అన్నాడు కదా. అది ఎలాంటి దేశం? అది గోధుమ ద్రాక్ష యవలు పండే దేశం అది కదా. విస్తారమైన ఆహారాన్ని దేవుడిచ్చినప్పుడు అది ప్రతిష్టార్పణముగా, కృతజ్ఞతార్పణముగా, దేవా నువ్వు మాకు ఆహారం ఇచ్చావు, ఇదిగో ఈ మొదటిది మీకు మేము అర్పిస్తున్నాము కదా. మొదటి స్థానం, మొదటిది దేవునికి ఇచ్చుట. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు మత్తయి సువార్త 6:33లో, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. దేవునికి మనం ఇచ్చుట, ప్రథమ ఫలమును దేవునికి ఇచ్చుట ద్వారా మనకు ఆశీర్వాదం ఉన్నది. అందుకే మహాజ్ఞాని సొలొమోను సామెతల గ్రంథం 9వ అధ్యాయం, క్షమించండి 3వ అధ్యాయం 9, 10 వచనాల్లో, అధ్యాయం 3 వచనం 9, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షారసము పైకి పొరలిపారును. దేవునికి మనం అర్పించుట ద్వారా దేవుడు మనకు ధారాళముగా ఆయన ఇచ్చేవాడు. ప్రథమ ఫలమును దేవునికి అర్పించుట. ఇది ప్రథమ ఫలమును, ఈ మొదటిది దేవునికి అర్పించుటలో మరొక భావం ఉన్నది. మృతులలో నుండి యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రథమ ఫలముగా లేపబడ్డాడు. ఆయన పునరుత్థానమును కూడా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతున్నది. మంచిది ప్రియులారా, మనము ఇంకా ముందుకు వెళ్దాం. 22 నుండి 31 వరకు మనం గమనించినప్పుడు, పొరపాటున పాపము చేసిన వారి విషయములో దేవుడు ఇస్తున్నటువంటి ఒక కృపగల దేవుని ఏర్పాటు, కృపా ఏర్పాటు చూడండి. 23వ వచనములో, యెహోవా ఆజ్ఞాపించిన దినము మొదలుకొని అటు పైని మీ తరతరములకు యెహోవా మోషే ద్వారా మీకు ఆజ్ఞాపించిన వాటిలో పొరపాటున దేనినైనను మీరు చేయకపోయిన ఎడల, అది సమాజమునకు తెలియబడని ఎడల, సర్వ సమాజము యెహోవాకు ఇంపైన సువాసన నుండుటకై దహన బలిగా ఒక కోడెను, విధి చొప్పున నైవేద్యమును, దాని పానీయార్పణమును
పరిహారార్థ బలిగా మేక పిల్లను సిద్ధపరచ వలెను. చూశారు ఇక్కడ. ఒకవేళ పొరపాటున 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 అనే మాట పొరపాట్లు ఉన్నాయా? దేవుడు ఎందుకు చెప్పాడు? మానవుడు పొరపాటులో ఉన్నవాడు. అందుకే కీర్తనాకారుడు 19వ కీర్తన 12వ వచనంలో అన్నాడు, తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషిగా తీర్చుము. పొరపాటున కదా, తెలియక చేసినటువంటి దోషము విషయమై దేవుడు ఏమన్నాడు? మీరు తిరిగి బలులను అర్పించాలి, తిరిగి పునరుద్ధరణ జరగాలి, మీరు పునరుద్ధరించబడాలి. దేవుడు పునరుద్ధరణ కొరకై బలులను అర్పించమన్నాడు. ఇంక ఒకే బలి, యేసుక్రీస్తు ప్రభు బలి ద్వారానే తిరిగి పునరుద్ధరణ. ఇంతకంత చెప్పుకున్నాం మనం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో దేవుడు తిరిగి మనలను పునరుద్ధరించువాడు. 27వ వచనంలో ఒకడు పొరపాటున పాపము చేసిన ఎడల పాప పరిహారార్థ బలిగా అన్నాడు. ప్రాయశ్చిత్తం కదా, దేవుని సన్నిధిలోనికి ఒకవేళ అతడు యూదుడైనా దేవుని సన్నిధిలోనికి ఆ బలిని తీసుకొని రావాలి. అన్యుడైనా పరదేశి అయినా దేవుని సన్నిధిలోనికి అతడు బలులను తీసుకొని రావాలి. 31వ వచనములో వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. ఒకవేళ పొరపాటున పాపం చేసి హెచ్చరించబడి బలులు తేకుండా గర్వించిన వాడై, మెడవంచని వాడై, అదే పాపములోనే కొనసాగుతూ దేవుని ఆజ్ఞకు లోబడని వాడు యెహోవాను తృణీకరించిన వాడగును. అటివాడు నిశ్చయముగా జనములలో నుండి ఉండకుండా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. చూశారా ప్రియులారా? వీరు ఎవరు అంటే అనుభవపూర్వకముగా తప్పిపోయినటువంటి వారు, దేవుని ఎరిగి సరిచేయబడని వారు, ఆజ్ఞను తిరస్కరించిన వారు. అందుకే సామెతల గ్రంథం 13:13లో ఆజ్ఞను తిరస్కరించువాడు శిక్షనందును అని వ్రాయబడి ఉన్నది. ఆజ్ఞను తిరస్కరిస్తే శిక్షనందును. అనుభవపూర్వకముగా తప్పిపోయిన వారు శిక్ష అనుభవించక తప్పదు అని దైవ గ్రంథములో మనం గమనిస్తున్నాం. మంచిది. మనము గమనిస్తూ ఉండగా భాగములో 32 నుండి 36వ వచనం వరకు, ఒకవేళ ఒక వ్యక్తి విశ్రాంతి దినమును నిర్లక్ష్యము చేసిన ఎడల, ఆ వ్యక్తి విషయమై దేవుడు చేసినటువంటి ఒక నిర్ణయం చూడండి. 32వ వచనములో, ఇశ్రాయేలీయులలో అరణ్యములో ఉన్నప్పుడు ఒకడు విశ్రాంతి దినముల కట్టెలు ఏరుట చూచిరి. వాడు కట్టెలు ఏరుట చూచిన వారు మోషే యొద్దకును అహరోను యొద్దకును సర్వ సమాజము యొద్దకును తీసుకొని వచ్చిరి. వానికి ఏమి చెయ్యవలనో అది విశదపరచబడలేదు గనుక వారిని కావలిలో ఉంచిరి. తర్వాత యెహోవా ఆ మనుషుడు మరణ శిక్ష నొందును. దేవుడు ప్రారంభములో వారికి ఏం చేశాడు? శిక్షను విధించాడు. రాళ్లతో కొట్టవలెను. వారేం చేశారు? రాళ్లతో అతనిని చావగొట్టిరి. ఇశ్రాయేలు ప్రజలు ప్రారంభములో వారికి దేవుడు ఆజ్ఞాపించాడు, చాలా విశ్రాంతి దినము మీరు చాలా జాగ్రత్తగా ఆచరించవలెను. విశ్రాంతి దినము మాటికి ఆయన చెబుతూ వచ్చాడు. నిర్గమాకాండం 20వ అధ్యాయం 10 ఆజ్ఞలు. అందులో 8వ వచనం నుండి 10వ వచనం వరకు విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించవలెను. 10వ వచనములో ఆ దినమున దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినము, ఏ పనియు చేయకూడదు. మీరు గాని మీ కుమారులు గాని కుమార్తెలు గాని దాసుడే గాని దాసియే గాని పరదేశియే గాని ఏ పనియు చేయకూడదు. కానీ ఒకడేం చేశాడు? విరోధముగా దేవుని మాటను మీరాడు. తద్వారా దేవుడు అన్నాడు, అతనును శిక్షించవలెను.
కదా. ప్రారంభ దినాలలో దేవుడు కఠినమైనటువంటి తీర్పును వారి మీదికి పంపాడు. కఠినమైన తీర్పును వారి మీదికి పంపాడు. అలాగే క్రొత్త నిబంధన కాలములో కూడా సంఘ ప్రారంభ దినాల్లో అపోస్తల కార్యం 5వ అధ్యాయం అననీయ సిప్పోరాలు వారు ఏం చేయబడ్డారు? అననీయ అబద్ధమాడి అక్కడే పేతురు పాదముల యొద్దనే మరణించాడు. సపోరా అక్కడే పేతురు పాదముల దగ్గరనే మరణించింది. శిక్షను దేవుడు తీవ్రముగా విధించినట్లుగా మనము గమనించాం. యెహోషువ కాలములో కూడా ఆకానును రాళ్లతో కొట్టి చంపిరి. ప్రియులారా, దేవుడు కృప సత్య సంపూర్ణుడు అని మనము గమనించాలి. ఆయన కృపగలవాడు, అదే సమయంలో ఆయన సత్యవంతుడు కదా. కృపగలవాడు, ఆయన సత్యవంతుడు. ఆయన ఆజ్ఞను నెరవేర్చాలి. కదా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 23-24 వచనాల్లో ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతి వాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు మాత్రమే. కదా, మీరెవరో నేను ఎరుగను పొండి అన్నాడు ప్రభు. ఆయన ఆజ్ఞలను నెరవేర్చుట, ఆయనను ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను నెరవేర్చుటయే. ధర్మశాస్త్రమంతటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని అన్నప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? నీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో ప్రేమించుట, ఆయన ఆజ్ఞను పాటించుట, ఆయన ఆజ్ఞను వెంబడించుట అనేది ఈ భాగములో మనము చూడగలం. విశ్రాంతి దినము అనేది దేవుని కొరకు కాదది. విశ్రాంతి దినం అనేది మనుషుల కొరకు. యేసుక్రీస్తు ప్రభువు ఎవరు? ఆయన విశ్రాంతి దినమునకు ప్రభువు అయి ఉన్నాడు. మార్కు సువార్త 2వ అధ్యాయం 27-28 వచనాలు. కనుక మనకు విశ్రాంతి దినమును దేవునిని ఆరాధించటానికి, దేవుని సన్నిధానములోనికి రావడానికి, అందుకే ఆ దినాల్లో సబ్బాతు విశ్రాంతి దినం. సమాజ మందిరములలో వెళ్ళి వాక్యమును చదివేవారు. అది విశ్రాంతి దినం. వారు దేవుని సన్నిధిలో ఆరాధించటానికి వారు చేరి రావాలి. అంటే అది దేవునికి చెందినది. అదే క్రొత్త నిబంధన కాలములో ప్రభువు దినం. శిష్యుడైన యోహాను పద్మాసు ద్వీపములో పరదేశిగా ఉండగా ప్రభువు దినమందు ఆత్మవశుడై ఉన్నాడు. అది నాడు మనం కూడా ఆదివారం ప్రభువు దినం, ఆయన్ని ఆరాధించే దినం, ఆయన వాక్యమును నేర్చుకునే దినం, ఆయన్ను ప్రేమించే దినం, ఆయన కొరకు మనము సిద్ధపడే దినము అని భాగములో మనము గమనించగలం. తర్వాత చూడండి 37-41 వచనం వరకు, వాగ్దాన దేశములో వారి వస్త్రములు, వారి అంగి, అంటే దేవుడు వారు ప్రత్యేకముగా ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. వాగ్దాన దేశములో వారి అంగి. 37-38 వచనాల్లో, నీవు ఇశ్రాయేలులతో ఇట్లనము, వారు తమ తరతరములకు తమ బట్టల అంచులకు కుచ్చులు చేసుకొని కుచ్చుల మీద నీలి సూత్రము తగిలింపవలెను. కదా, ఇక్కడ దేవుడు వారి వస్త్రాల్లో కూడా వారు ప్రత్యేకముగా ఉండాలి, వేరుగా ఉండాలి. వారు ధరించే ఆ వస్త్రాలు అవి నీలి సూత్రము, నీలి వర్ణము, పరలోకపు వర్ణము. నీలి వర్ణము అనగానే పరలోకపు వర్ణమును చూపించేది కదా. అయితే యూదులు ఏం చేశారు? ఇది ఒక ఆచారం అయిపోయింది. మత్తయి సువార్త 23వ అధ్యాయంలో యేసు ప్రభు వారు అన్నారు కదా, మనుష్యులకు కనబడవలనని తమ పనులు చేయుదురు, తమ రక్షరేకులను వెడల్పుగా చేయుదురు, తమ చెంగులు పెద్దవిగా చేయుదురు. వాస్తవానికి ఆ వస్త్రాలు దేవుణ్ణి చూపించేవిగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే వారు దేవుణ్ణి ధరించిన వారుగా ఉండాలి అని దాని అర్థం. దేవుణ్ణి ఇతరులకు చూపించుట అంటే వారి వస్త్రముల ద్వారా దేవుని మహిమ
ప్రజలలో కనబడుట. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గమున వెళ్తూ ఉండగా 25 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన స్త్రీ ఆయన వస్త్రపు చెంగును ముట్టగానే ఆమె రక్తధార కట్టెను అని మార్క్సు వార్త 5వ అధ్యాయం, లూకాసు వార్త 8వ అధ్యాయములో మనం చూడగలం కదా. యేసుక్రీస్తు ప్రభువారు తండ్రిని బయలుపరచినవాడు, మహిమపరచినవాడు. 39 నుండి చూడండి. మీరు నా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకము చేసుకుని మీ దేవునికి ప్రతిష్ఠితులై ఉండునట్లు మునుపటి వలె కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక, దాన్ని చూచి యెహోవా ఆజ్ఞలన్నిటినీ జ్ఞాపకం చేసుకుని వాటిని అనుసరించుటకు అది మీకు కుచ్చుగా ఉండవలెను. అంటే ఆ కుచ్చును, ఆ నీలు సూత్రమును వారు చూడగానే మేము దేవుని కొరకు ప్రత్యేకముగా ఉన్నవారము, మేము మునుపటి వాటి వలె చేయకూడదు, మునుపటి జీవితానికి మేము వెళ్ళిపోకూడదు, మునుపటి ప్రవర్తనలోనికి మేము వెళ్ళిపోకూడదు, మరలా లోకము వైపు మేము వెళ్ళిపోకూడదు అని తమ్మును తాము ప్రత్యేకపరచుకొనుటను చూపిస్తూ ఉన్నది. అందుకే యాకోబు తన పత్రికలో 4వ అధ్యాయం 4వ వచనంలో ఏమన్నాడు? వ్యభిచారుణులారా, ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా కదా. ఇక్కడే 39, 41 వచనాల్లో ఏమన్నాడు కదా? మునుపటి వలె కోరిన వాటిని బట్టియు చూచిన వాటిని బట్టియు వ్యభిచరింపక. లోక స్నేహం, లోకముతో స్నేహము చేయగోరువాడు దేవునికి శత్రువగును అన్నాడు కదా. ప్రభువును అంగీకరించిన వారు ఈ లోకములో వారు ఎలా ఉండాలి? ప్రభు తేటగా చెప్పాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనం నుండి మనం గమనిస్తే ఏమన్నాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండు పట్టణం మరుగై ఉండనేరదు. మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి. ఈ నీలి సూత్రం చూడగానే వీరు ప్రత్యేకమైన జనం అని లోకము వారిని గూర్చి చెప్పాలి. ఆ నీలి సూత్రం మీరు చూడగానే మేము లోకమునకు చెందిన వారము కాము అని యూదులు తమ్మును తాము ప్రత్యేకపరచుకొనుటను చూపిస్తూ ఉండగా, కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం 14 నుండి 18 వచనాల్లో ప్రత్యేకతను గురించి దేవుడు స్పష్టంగా వివరించాడు. మీరు వారికి వేరై, పేతురు అన్నాడు, రక్షణ పొందిన వారితో అన్నాడు 3000 మంది. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 40, 41, 42 వచనాల్లో మీరు వారి నుండి వేరై, మూర్ఖతరమునకు వేరై ప్రత్యేకముగా జీవించండి. ప్రియులారా, ఈ లోకములో మనం సాగి వెళ్తూ ఉండగా మనము వాగ్దాన దేశానికి ఒకరోజు వెళ్తాం. అయితే ఈ లోకములో జీవించిన ఈ కొద్ది కాలం దేవుని కొరకు ప్రత్యేకముగా జీవిస్తూ ఒకవేళ పొరపాటున ఎవరైనా పాపము చేసిన ఎడల ప్రాయచిత్తార్థమైన బలి అయిన ప్రభు దగ్గరకు వెళ్ళి ఆయన ద్వారా క్షమాపణ పొంది సహవాసములో పునరుద్ధరించబడి దేవునితో సంతోష సహవాసములో సాగి వెళ్ళటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.